నమస్కారం. ఈరోజు నేను మీ ముందర రావడానికి ముఖ్య కారణం, ఈరోజు శనేశ్వర భగవాన్ మన పలంనేరులో ఉండే గంటావూరులో ఉండే శనేశ్వర భగవాన్ దేవాలయంలో 9 వారాలు నేను అన్నదానం చేయదలుచుకున్నాను. ఈరోజు 6వ వారము విజయవంతంగా ముగిసింది. ఇంకా 3 వారాలు ముక్కుబడి ఉంది. ఈ 3 వారాలు కూడా ఖచ్చితంగా అన్నదానం చేస్తాం. నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. భక్తులు వచ్చే 2 వీలర్ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకో నాకు ఈరోజు శనేశ్వర భగవానే నా మనసుకు ఆలోచన తెప్పించారు. ఈ పక్కన జాగా ఉంది, వేస్ట్గా ఉంది, గలీజ్గా, దాన్ని పార్కింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి ఆలోచన రావడం, తక్షణమే ఆ జాగా ఎవరు ఓనర్ కనుక్కోవడం, ఆ ఓనర్కి నేను ఫోన్ చేసి, అన్నా నమస్తే, నా పేరు ఆకుల గజేంద్ర, నాకు ఇట్లా పార్కింగ్ కావాలని అంటేనే వెనక ముందు ఆలోచించకుండా, అన్నా మీరంటే మాకు చాలా గౌరవం, మీరు ఎన్నో దేవస్థానాలకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు, ఇప్పుడు దత్తాత్రేయ దేవాలయంలో కూడా మీరు చేశారు, ఇప్పుడు శనేశ్వర భగవాన్ చేస్తున్నారంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరికీ సంబంధించింది ఆస్తి. కానీ మీరు అడిగినారు కాబట్టి నేను ఎవరు పర్మిషన్ లేకుండా మీకు చెప్తున్నా, మీరు అర్ధ జాగా వాడుకోండి, మళ్ళీ మాకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మాకు హ్యాండ్ ఓవర్ చేసేయండి అని వెంటనే చెప్పడము జరిగింది. ఈ స్థలదాతలకు ఈ స్థలము పార్కింగ్గా ఇచ్చిన స్థల ఓనర్లు అందరూ కూడా సుఖ సంతోషాలతో గొప్పగా ఉండి ఆ శనేశ్వర భగవాను ఆశీస్సులో ఆ కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించిన ఆ శనేశ్వర భగవానికి జీవితాంతమైన పాదాలకు రుణపడి ఉంటానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ దేవస్థానంలో పనిచేసే మేనేజరు భాస్కరన్న కావచ్చు, ఒక కార్యవర్గ సభ్యులు, ఈయన దేవస్థానము ధర్మదాత ధర్మకర్త రవణ కూడా వాళ్ళ కుటుంబం కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటూ, మరొకసారి ఇక్కడ పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ జీవితాంతం సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లవేళలా గొప్పగా ఉండాలనేసి కూడా కోరుకుంటూ, ఆ శనేశ్వర భగవాను ఆశీస్సులు పలంనేరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ప్రజలకు, కుల మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఆ శనేశ్వర భగవాన్ ఆశీస్సులు ఉండాలని కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ, నా జీవితం ప్రజాసేవకి అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. శనేశ్వర స్వామి దేవాలయము, నేను అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2 వీలర్ ఇబ్బందిగా ఉంది ఇక్కడ 2 వీలర్ పార్కింగ్కి. దానికి సొంత ఖర్చులతో గజేంద్ర అన్న గారు ఖర్చు పెట్టి దాన్ని బాగా చేస్తున్నారు. ఇబ్బంది లేకుండా ప్రజలకు 2 వీలర్ పార్కింగ్ బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. గంటావూరు శనేశ్వర స్వామి దేవాలయం నందు నేను 7 సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని సొంత ఖర్చులతో ఆకుల గజేంద్రన్న గారు ఆయన తీసుకొని ఆ స్థలం వాళ్ళని కనుక్కొని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన సొంత ఖర్చులతో అన్ని రెడీ చేపిస్తున్నారు. ఆయన ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇది 10 సంవత్సరాలు కూడా దీన్ని ఎంతమంది చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఆయన సొంత ఖర్చులతో దీన్ని చేస్తున్నారు. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. గంటావూరులో వచ్చేసి శనేశ్వర స్వామి దేవస్థానం ఉంది. ఆ దేవస్థానం దగ్గర పోయి రావాలంటే 2 వీలర్ పార్కింగ్ కొంచెం కష్టమైపోయింది. దాన్ని ఇంకా అన్న వాళ్ళకి ఫోన్ చేసి పర్మిషన్ తీసుకొని ఇదంతా క్లీన్ చేసి దేవస్థానంకి పార్కింగ్ అనేది బాగా ఇచ్చేస్తూ ఉన్నాడు. ప్రతి శనివారము అన్నదానం చేస్తున్నాడు. 9 శనివారాలు చేయాలనేసి ఆకుల గారు 9 శనివారాలు అన్నదానం చేస్తున్నారు. భక్తులు ప్రతి ఒక్కరు వచ్చి ఆ అన్నదానానికి ఇది కావాలని చెప్పేసి కోరుకున్నారు.